ధైర్యపరచు ప్రభువా నీ దాసుని నీవు, ధైర్యపరచు ప్రభువా. తల్లి మరచినా తండ్రి విడచినా, తల్లి మరచినా తండ్రి విడచినా, నన్ను నీవు ఎన్నడూ మరువలేదు, నన్ను నీవు ఎన్నడూ విడువలేదు. స్తోత్రమయ్యా ప్రభువా మా యేసునాథా, స్తుతులర్పించెదమయ్యా. ధైర్యపరచు ప్రభువా నీ దాసుని నీవు, ధైర్యపరచు ప్రభువా. తల్లి మరచినా తండ్రి విడచినా. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక దేవుని సేవకుడు, మన మరిదాస్ పాస్టర్ లాంటి దేవుని సేవకుడు ఒక గ్రామానికి సువార్త నిమిత్తం వెళ్ళాడంట. చాలా కష్టపడి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. క్రిస్మస్ దగ్గరికి వచ్చింది. దగ్గరికి వస్తే గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలు ఏమనుకుంటారంటే పండుగ దగ్గరికి వస్తుంది, మా అమ్మ మా నాన్నలు బట్టలు తీసుకొస్తారని చెప్పి అందరూ అనుకుంటా ఉంటే ఆ పిల్లలు వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగారంట, డాడీ అందరూ మంచి బట్టలు తెచ్చుకుంటారంట, మరి మనకెప్పుడు తెస్తామని చెప్పంటే ఆ పాస్టర్ గారు అంటాడు కదా, మీకు కూడా బ్రహ్మాండమైన బట్టలు తెస్తాను అంటున్నారంట. వీళ్ళు కూడా పోయి అక్కడ ఏమంటారంటే మాకు కూడా బట్టలు మా నాన్న తెస్తానన్నాడు అని చెప్పున్నారు. వాస్తవానికి ఒక తినే పల్లెము చెంబు వండుకోవడం ఒక తప్పాలు తప్పితే ఇంకేమీ లేదు. దేవుడు సన్నిధానంలో నమ్మకంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకరోజు దేవుడు చేసే కార్యాలు చెబుతున్నానండి. బాగా విశ్వాసముతో నమ్మకంతో మనం దేవుని పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు ఎలా సహాయం చేస్తాడనే విషయాన్ని నేను చెప్తున్నాను. క్రిస్మస్ దగ్గరికి వచ్చింది, అందరు బట్టలు వేసుకున్నారు. ఈ పిల్లలు వచ్చి డాడీ మా బట్టలే అంటే, అయ్యా దేవుడు మనకి ఇస్తాడు అని చెప్తున్నాడు. మరిదాస్ మంచి విశ్వాసం కలవాడు, స్తోత్రం చెప్పండి. దేవుడు మనకి ఇస్తాడని చెప్పండి. ఏంటి ఇచ్చేది? పండగ దగ్గరికి వస్తే ఇంకా సేపులో ప్రార్థన కూడా స్టార్ట్ అయింది. పిల్లలందరూ బట్టలు వేసుకుంటున్నారు, మనకేంటో వస్తాయి వస్తాయి అని చెప్తున్నాడు. ఈ లోపు ఒక ఇంటిలో బట్టలు, బ్రహ్మాండమైనటువంటి మంచి భోజనం అన్నీ రెడీ చేశారంట. అయితే వాడికి ఒక అలవాటు ఉంది, అదేంటంటే నేను వచ్చేదాకా మీరు ఎవరు తినకూడదు అని చెప్పాడు. సరే మంచి పలావు, బ్రహ్మాండమైనటువంటి వంటకాలు రెడీగా పెట్టారు. ఈడు 10:30-11 గంటల కూడా స్టార్ట్ అయ్యే లోపు పుల్లుకు దాగొచ్చాడు. పుల్లుకు దాగొచ్చి గొడవ పెట్టుకుని 4 బాది ఎవరు తినడానికి లేదు. ఈ భోజనం ఈ బట్టలు మొత్తం తీసుకుని పాస్టర్ ఇంట్లో పెట్టామన్నాడు. ఏం ఒకరు కూడా స్తోత్రం చెప్పరు. ఇంకా చూడు దేవుడు ఎలా చేస్తాడు. తాగుబోతుని లేపి లేనటువంటి బట్టలు వస్తాయంటే పాస్టర్ గారు వస్తారని విశ్వాసంతో అంత వండుకున్నటువంటి పలావ్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఏది మొత్తం చేసిపోయి ఎవరికి ఏమన్నాడు? పాస్టర్ మరిదాస్కి ఏమన్నాడు? దేవుడికి అలా చేస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు తాగొచ్చి మరి అన్నమాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుడు బిడ్డారా, కాబట్టి ఇచ్చుటానగానే చాలా మంది అనుకుంటారు కదా, నువ్వు ఇస్తే నీకు వస్తాయి, ఏకపోతే చేసుకునే ఈతలు నేర్చుకుంటేనే వస్తుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన వెళితే కనుక అన్నం వండి పెట్టాడు హరిదాస్. ఏంటంటే నువ్వు ఎన్నిసార్లు పెట్టలేదన్న నాకు. కాబట్టి మనం ఒకరికొకరు ఆదరించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి తోడు మనసండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మీ పాదములు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యేసయ్య, మీ పాదములు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 3 దైవ సేవకులు మా మధ్యకి తీసుకుని వచ్చి ప్రభా, ఎదుగుతండి అమూల్యమైనటువంటి నాయన సందేశాలను ప్రభావ ఒక్కొక్కరికి మీరు వాడుకున్నారు కాబట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన వారికి ఇచ్చిన సంఘాలను ప్రభా బిడ్డలను తండ్రి సమస్తాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దాని తండ్రి కార్యక్రమంలో పాల్పొందిన దైవ సేవకులను అయినా అబ్రహాం గారిని బట్టి, చందు గారిని బట్టి, సురేష్ గారిని బట్టి, మరిదాస్ గారిని బట్టి ప్రభానికి స్తోత్రం నాయన. అయ్యా విజయబాబు గారిని బట్టి, దేవుడి గారిని బట్టి, యేసురాజు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం.
దగ్గర నుండి వచ్చినటువంటి నాయన పెద్దలైన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, పెద్దవారి నుంచి వచ్చిన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరి బిడ్డలైన వారిని అందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం తండ్రి జరిగించడానికి ప్రభావ మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ఆశీర్వదించమని తండ్రి ముందున్న సమయాన్ని వేస్తానికి సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కొంచెం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది. ఈ రోజు